నమస్కారం. కేసీబీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీవో 396 రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదు. డాక్యుమెంట్ రైటర్స్. శాస్త్రీయంగా విగ్రహాల ప్రతిష్టాపన. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన రచన అభినందించిన గిరిజన నాయకులు. రోడ్డు మరమ్మతులు చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష. వార్తల వివరాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణ ప్రజలకు ఎలాంటి త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కొన్ని వార్డుల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మున్సిపల్ ఇంజనీర్లతో కలిసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు. ముందుగా రామారావు కాలనీలోని సంపును పరిశీలించారు. సంపు ద్వారా నీటి సరఫరా వ్యవస్థ గురించి అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరాను వేగవంతం చేయాలని, సంపులను వేగంగా నింపేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన అగ్నిమాపక శాఖ వాహనాలను వినియోగించాలని కలెక్టర్ సూచించారు. అలాగే అదనంగా వాహనాల అవసరం ఉంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ వాహన యజమానులతో సమన్వయం చేసి అవసరమైన వాహనాలను మున్సిపాలిటీకి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. జీవో ఎంఎస్ నెంబర్ 396తో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతుందని ప్రభుత్వం స్పందించి ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు. పొంగనూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణంలో దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్ డౌన్ బుధవారం 3వ రోజుకు చేరుకుంది. నల్ల రిబ్బన్లు ధరించి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. 396 ఈ జీవో ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆస్తుల భద్రత మరియు గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. అలాగే దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లను కాపాడాలని కోరారు. ట్రిపుల్ ఐటీ కాలేజీలో సీటు సాధించిన గిరిజన విద్యార్థిని రచనను మండల వైఎస్ఆర్సీపీ నాయకులు అభినందించారు. కుమ్మరగుంట గ్రామానికి చెందిన సురేంద్ర జ్యోతి దంపతుల కుమార్తె రచన వనమలదేని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందడంపై అభినందించారు. బుధవారం విద్యార్థిని కలిసి సత్కరించి శుభాకాంక్షల్ని తెలిపారు. విద్యార్థిని రచన సాధించిన ఈ ఘనత ఎంతోమంది గిరిజన విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ కార్యదర్శి శ్రీరాముల్ నాయక్, మాజీ సర్పంచ్ రామయ్య నాయక్, వేణు నాయక్, వంశీ, శివశంకర్ నాయక్, మనోజ్ కుమార్, శంకర్ నాయక్, రెడ్డప్ప నాయక్, హేమంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గిరిజన ముద్దుబిడ్డైన రచన గారు తన కృషి పట్టుదలతో ఉన్నత విద్య ప్రతిబింబించి తన కృషి పట్టుదలతో ఎంతో ఎత్తైన శిఖరాన్ని కూడా అవలీలగా ఎక్కేయొచ్చని మన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతూ ఈరోజు ట్రిపుల్ ఐటీకి ఎంపిక అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మన రచన గారు మన గిరిజన ముద్దుబిడ్డలైన విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని, మరి రచన గారు మరింత ఉన్నత విద్య చదివి ఈ ఊరికే కాదు మన గిరిజన
గిరిజనులైన మన జాతికి ఎంతో పేరు తేవాలని మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల వెంకటరమణ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పొంగనూరు పట్టణం చింతల వీధిలో వెలసిండు నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజల్ని నిర్వహించారు. పుట్టింది గాని పుట్ట పెరిగింది గాని పుట్టలా ఉన్నది గంగమ్మ పుట్ట సాగన ఉన్నది గంగమ్మ అయ్యాడా ఉన్నావు తల్లి గంగమ్మ మన ఊరిలో ఉన్నది గంగమ్మ దక్షిణాదే జాన దామరి పువ్వాలపై దాగుతూ ఉన్నది గంగమ్మ దాగాడుతూ ఉన్నది గంగమ్మ అయ్యాడా ఉన్నావు తల్లి గంగమ్మ మన ఊరిలో ఉన్నది గంగమ్మ ఆ పుట్ట పుట్టింది గాని పుట్ట పెరిగింది గాని పుట్టలో ఉన్నది గంగమ్మ పుట్ట సాగనమ్మ మన ఊరిలో ఉన్నది గంగమ్మ ఆ తోలుపోదే జాన తుమ్మే పువ్వులపై తోగుతూ ఉన్నది గంగమ్మ తోగాడుతూ ఉన్నది గంగమ్మ ఎలా ఉన్నావు తల్లి గంగమ్మ. పొంగనూరు ప్రభుత్వ ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సివిల్, డీజిల్ మెకానిక్ కోర్సులతో పాటు మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో సీట్లు ఖాళీ ఉన్నట్లు ఆయన తెలిపారు. నేటి నుంచి ఐటీఐ admission.ap.government.in/ITI అనే వెబ్సైట్ నందు తమ పేర్లను వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ అనంతరం అభ్యర్థి ఆగస్టు 3న కళాశాలలో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. రోడ్డు మరమ్మతులు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ప్రముఖ సామాజికవేత్త అయూబ్ ఖాన్. గత కొద్ది సంవత్సరాలుగా రోడ్లు దుర్భరంగా మారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా ఏర్పడడంతో ప్రమాదాలు సంభవించి పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారని పొంగనూరు పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త అయూబ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పొంగనూరు బెంగళూరు ప్రధాన రహదారి దుర్భరంగా మారిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న ప్రయోజనం శూన్యమని అన్నారు. గతంలో స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పొంగనూరు నియోజకవర్గంలో ప్రముఖ దేవస్థానం బోయకొండకు నిత్యం కర్ణాటక
విశాఖ నుంచి వేలాది మంది వాహనాల్లో తరలి వస్తుంటారు. రోడ్లు దుర్భరంగా ఉండటంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్ల నిర్మాణం ప్రారంభించేంత వరకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష విరమించే ప్రసక్తే లేదని అన్నారు. ఆమరణ నిరాహార దీక్షకు పలువురు సంఘీభావం తెలిపారు. ముల్బాగల్ పోయే రోడ్డు కోసము ప్రతిరోజు నిత్యము దీని మీద సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉన్న విషయాన్ని అధికారులకు తెలుసు. గత సోమవారం నాడు మేము రిలే నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు డిఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వచ్చి మేము వారం లోపల రోడ్ పని పూర్తి చేసి మీకు ఒప్పిస్తాము, మీరు విరమించండి అని చెప్పి విలేకరు యొక్క సమక్షంలో చెప్పడం జరిగింది. కానీ ఆ మాట కూడా ఆయన నిలబెట్టలేకపోయినారు. నిమ్మకు నీరెత్తినట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఫోన్ చేస్తారు, నా మాట విని ఆదివారం సోమవారం లోపల మేము వేస్తాము అని చెప్తున్నారు. మీరు వేయండి, నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాను. మీరు వేసే వరకు నేను లేను, రాత్రనగా పగలనగా ఇట్లే కూర్చుంటాను. ఇది నా వకన్ కోసం కాదు, ఇది ఫోటో కోసం కాదు, పేపర్లో వచ్చేదాని కోసం కాదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా బీజేపీ కార్యకర్తగా, ఒక సామాజిక కార్యకర్తగా ఇక్కడ అందరూ నాంబాల్ కుమార్ గారు, నాగరాజ గారు మరియు రామకృష్ణ గారు, ఇంకా ఇతను అక్కడ ఆ విలేజ్ నుంచి మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన మన్ను తోలినాడు. అలాంటి వ్యక్తి మమ్మల్ని సంఘీభావం తెలుపుతున్నారు. యువత మీరు రాండి, మనము పుణ్యాన్ని కాపాడుకుందాము, రోడ్లన్నీ కాపాడుకుందాము. వారం నుంచి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నారు మీకు తెలుసు బాగా. యాక్సిడెంట్ అయినా ఎవరు కానీ పట్టించుకోవడం లేదు, లైట్లు వెలగడం లేదు, రోడ్లు వేయడం లేదు. సో కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష కంటిన్యూ అవుతుంది. మీరు వేసే వరకు నేను లేనని చెప్పి పత్రికా ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా ప్రభుత్వాధికారులతోనేవి చల్లాబాబుతో, మా టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబుతోనైతేనేమి మాట్లాడి దీన్ని ఎంత త్వరగా ఏపించాలో అంత త్వరగా ఏపిస్తామని మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్నది మంచి పని. అయ్యూబ్ గారు అన్ని సేవా కేంద్రాల్లో పాల్గొంటారు కాబట్టి మీకు అసలు మీ హెల్త్ కూడా బాగలేదు. దయచేసి మీరు అతి త్వరగా ఈ కార్యక్రమం ఈ రోడ్డు వేయించి, ఈ రోడ్డు మన హాస్పిటల్ రోడ్డు, ఈ రెండు వేయించేదానికి నా వంతున్న కృషి చేస్తానని మీకు తెలియజేసుకుంటూ, వారం దినాల లోపల ఆ కారు వస్తే వారం దినాల్లోనే స్టార్ట్ చేస్తారు. చూస్తున్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. ఈరోజు మళ్ళీ కూడా నిరాహార దీక్షకు ఎందుకు కూర్చున్నామంటే, ఈ అధికారులు మొన్న నిరాహార దీక్ష కూర్చున్నందుకు వచ్చి గౌరవంగా మాటిచ్చారు, ఖచ్చితంగా మీకు శనివారం, ఆదివారం, సోమవారం లోపలే రోడ్డు వేస్తామని వాళ్ళు మీడియా ముందర చిలక పలుకులు పలికారు. కానీ ఆ పలుకులు ఎంతవరకు పలిచిందో లేదో సంబంధించలేదు. అందుకే మొన్న శ్రీనివాసం గుడి దగ్గర టూ వీలర్లో వస్తున్న వ్యక్తులకి ఎదురుగా బస్సు రావడంతో ఆ కంకర్ రోడ్డు పైన రాళ్ళు ఎగిరి వాళ్ళ మీద పడినాయి, గాయాలైనారు. మరి ఇటువంటి ప్రజలకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకి రోడ్డు వేయమని అడుగుతుంటే కూడా ఏమాత్రం వాళ్ళ స్పందన లేదు. దీనిపైన మేము చాలా కఠినంగా కూర్చోన్నాం. ఈరోజు నిరాహార దీక్షకు వెంటనే స్పందించి ఆ రోడ్డుని పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. లేదంటే దీనిపైన ఇంకా తీవ్రంగా మేము నిరాహార చేయాల్సి వస్తుంది. వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. సాయంత్రం వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగింది. ఆదివారం లోపు రోడ్ల పనులు ప్రారంభిస్తామని రహదారులు మరియు భవనాల శాఖ అధికారులు హామీ ఇచ్చారు. దీంతో సిఐ సుబ్బరాయుడు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్షను విరమింపజేశారు. అధికారుల హామీ మేరకు పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. మళ్ళీ లేకుండా ఇది బాగుండదు. రెండు మాట చెప్పి మనం
నేను చెప్తాను సార్ మీకు క్యాన్సర్ వచ్చి చెప్పింది చెప్తాను సార్ ఓకే మొన్న పోయినసారి మీడియా మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరినీ చెప్తాను గురువారం నేను చెప్పిన సోమవారం ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాడు. నేనేం చెప్తానంటే సార్ మీరు కూడా విన్నట్టు సార్ ఎందుకంటే బాగుంటుంది చెప్తానంటే పెట్టే మీద మీరు సోమవారం లోపల ఎవరిని చేయకపోతే ఆదివారం కూడా నేను ఇక రోడ్లో ఎవరిని పోయాను. అప్పుడు బాధ్యత మాది ఏం కాదు సార్ ముందని చెప్తాను. మళ్ళీ అప్పుడు మీరే అంత రెస్పాన్స్ అంతా మీరే వేరే వాళ్ళు ఏం లేదు వాళ్ళని బ్రహ్మాండంగా మనం చేస్తారు అన్నీ చేస్తారు. కాకపోతే ఈ డిపార్ట్మెంట్ R&B డిపార్ట్మెంట్ చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. సార్ ఎన్నోసార్లు చెప్పినప్పుడు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఆ పర్యవేక్షణ అనేది ఉండాలి కదా. R&B వాళ్ళకి స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి లేదా, ఏం చేస్తున్నాం మనం ఏం చేయాలనేది కూడా మీకు ఒకసారి చూస్తే కదా. ఇంట్లో ఏ ఒక్క బిడ్డకు కాదు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు తల్లుల ఖాతాల్లో నిధుల జమ. తల్లికి వందనం ద్వారా ఈ ఏడాది 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుందన్నారు. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. తల్లికి వందనం కింద తల్లుల ఖాతాల్లో 10,120.78 కోట్లు ఆర్థిక సహాయం అందుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్వాడీలకు కూడా తల్లికి వందనం వర్తింపవుతుందన్నారు. ప్రతి తల్లి మురిసేలా కూటమి కానుక తెచ్చింది. రారండోయ్ తల్లికి వందనం చెయ్యండు, తల్లికి వందనం చెయ్యండు. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 మీ అకౌంట్లో వేస్తాం. తను మార్చే పథకం మన కోసం వచ్చింది. తను మార్చే పథకం మన కోసం వచ్చింది. తల్లిదండ్రుల బాధను తీర్చే తల్లికి వందనం వచ్చింది. తల్లిదండ్రుల బాధను తీర్చే తల్లికి వందనం వచ్చింది. మన కెరీర్ కి పునాది పడుతుందో, ఫ్యూచర్ లీడర్స్ మనమే. మన కెరీర్ కి పునాది పడుతుందో, తల్లికి వందనం చెయ్యండి, తల్లికి వందనం చెయ్యండి, తల్లికి వందనం చెయ్యండి. మా పిల్లలందరి కలలను సాకారం చేసే బంధం తల్లికి వందనం. పొంగనూరు మండలం భీమగన్నపల్లి శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహం సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ వారాహి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపనను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం గణపతి ప్రార్థన, గంగ పూజ, కుంభాభిషేకం, వరుణ జపం, నవగ్రహ ఆరాధన, పూర్ణాహుతి తర్వాత శుభ ముహూర్తాన విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం శుభ కార్యక్రమాలను ఆలయ నిర్మాణకర్త అక్కిం పొన్నమ్మ మరియు నారాయణప్పలు పర్యవేక్షిస్తున్నారు.
బీదలగుట్టలో వెలిసి ఉన్న కనకదుర్గమ్మ లక్ష్మీ నరసింహస్వామి వారాయణ అమ్మవార్ల నూతన విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు జరిగింది. ఈరోజు పొంగనూరు బింగానపల్లి మన దగ్గర బీదగుట్ట పైన ఇక్కడ ఇంతకు ముందు కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఉండింది. ఈయన ఆధ్వర్యంలో కోనేటి పవన వాస్తవులు, ఐక్యం నారాయణ పన్న గారు, ఐక్యం నాగరాజ గారు వీళ్ళు కలిసి పొంగనూరులో చుట్టుపక్కల ఎక్కడ లేనటువంటి వరహాదేవి మాత విగ్రహ ప్రతిష్ట, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ట ఈరోజు చాలా రంగవైభవంగా జరిగింది. ఈరోజు అర్చకులు ప్రతిష్టాపన చేసి భక్తులకు తీర్థప్రసాదం అందజేసినారు. ప్రతిష్ట అయిన 40 రోజు మండలం రోజులు కూడా ప్రతిరోజు అర్చకులదే నిత్య పూజ అభిషేకాలు తీర్థప్రసాదం జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ అభిషేకం చేయదలసిన వారు ఇక్కడ వచ్చి ప్రతిరోజు కూడా మండలం రోజుల్లో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరడమైనది. ఒక విద్యార్థి విజయం మరొకరికి స్ఫూర్తిగా మారాలని సిఐ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్స్ అవార్డును పొంగనూరుకు చెందిన మైనార్టీ విద్యార్థి సుబహాన్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో విద్యార్థిని అంజుమన్ సెక్రటరీ ఇబ్రహీం, టీడీపీ రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్ లాల్లు అభినందించారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని దానిపై పూర్తి దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో షామీర్ లాల్ పాల్గొన్నారు. జరుగుతుంది, అర్థమైందా? నువ్వు మంచి ఉన్నతాన్ని చూసుకొని ఏ మెయిన్స్ పోతావా, మెడికల్ పోతావా, లేదా ఇంకోటి ఏమన్నా మెయిన్స్ తీసుకుంటావా? మంచిగా రేట్లో సీట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా రావాలి. దినము ప్రతిభా అవార్డులో భాగంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మరియు మైనార్టీ ప్రజలు కార్పొరేషన్ వారు మన పొంగనూరుకు చెందిన అల్లాబాక్ష్ కుమారుడు సుహాన్ గారికి 529 మార్కులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా బాగా కష్టపడి చదివి మంచి 1 ఆఫ్ ద బెస్ట్ ఐఐటీలో సీట్ తెచ్చుకొని మంచి ఉత్తమ పొజిషన్లో ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విధంగా దీనికి ముఖ్య ప్రధాన కారణం వాళ్ళ తల్లిదండ్రులు అల్లాబాగేష్, వారి దంపతులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇబ్రహీము, షామీర్ వాళ్ళు మరియు మైనార్టీ సోదరులందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు పొంగనూరు పట్టణంలో మాకు చాలా సంతోషకరమైన ఇది. మా సిఎస్ఆర్ మరియు ఎస్ఐ గారు పిలిచి మా పిల్లల్ని గుర్తించి అభినందించడము మేము మా మైనార్టీ తరఫు నుంచి మేము సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే పట్టణంలో షైనింగ్ స్టార్ అనేది ఒక గుర్తింపు అవార్డు రావడము జిల్లా కలెక్టర్ ద్వారా మరియు మన మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు మరియు మన మినిస్టర్ లోకేష్ గారు మరి ఇన్ఛార్జ్ చల్లాబాబన్న గారు అభినందించినారు. అలాగే వర్క్ బోర్డు ద్వారా డిస్టిక్లో ఏకైక అబ్బాయి సెలెక్ట్ అయినాడంటే సుభాన్ సెలెక్ట్ అయినారు. వాళ్ళకి తాలీమే హునర్లో దానికి వాళ్ళ తల్లిదండ్రులు అల్లాబక్షకి, వాళ్ళ దంపతులకి, వాళ్ళ అన్నాతమ్ములకి అందరికీ మా మైనార్టీల తరఫున, హిందూ ముస్లిం సోదరుల తరఫున మా ఎస్ఐ గారికి, సిఏ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ప్రతి పిల్లలకి మా సార్ ద్వారా కుల మతాలకు అతీతంగా ఎంకరేజ్ చేయాలని మేము సార్కి కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపేహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి
లేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు పట్టణం సోమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వారాహి శరణవరాత్రుల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజు మంగళవారం రాత్రి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, విశేష అలంకరణ చేసి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. अदः सुवर्णमन्त्र पुष्पम् ॐ योपां पुष्पं वेद पुष्पमान् वेद आयतनभान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति यो अग्निरायतनं वेद आयतनवान् भवति आपो वै अग्निरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आगामाय पक्यं रामेश्वरो वै श्रवणा ददातो कुबेराय वै समर्पयामि छत्रं धारयामि चाम्रं वीक्षयामि रुध्यं दर्शयामि गीतमाश्रापयामि वाद्यं घोषयामि आन्धोलिमावाहयामि अश्वारोहणं समर्पयामि गजारोहणं समर्पयामि रथारोहणं समर्पयामि समस्त राजोपचार दैवोपचार यथाशक्ति शक्तोपचार सर्वापयामि सर्वात्मन्ये सप्तमातृका समेत वाराहे देवताभ्यो नमः वेदोक्त मंत्र पुष्पं समर्पयामि सुवर्ण मंत्र पुष्पं समर्पयामि वर्णं बधाते मधव्यासानेते एकदा ब्रह्मणो भारते एकदैव यजमानायस्तेजो दधाते कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवे नारायणि नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो दुर्गे प्रचोदयात् हिरण्यवार्तं वदो भोर्णं కొంచెం పక్కకు రండి. దానికొద్దా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవో 396 రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదు. డాక్యుమెంట్ రైటర్స్. శాశ్వతంగా విగ్రహాల ప్రతిష్టాపన. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన రచన.
అభినందించిన గిరిజన నాయకులు. రోడ్డు మరమ్మతులు చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.